ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు ప్రక్రియ ఫలితాలిస్తోంది. ప్లాన్ టీ పక్కాగా అమలు కావడంతో ఫలితాలొస్తున్నాయి. బోట్లు తొలగించేందుకు అధికారులు చేపట్టిన ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఫలితాలివ్వలేదు. దాదాపు 8 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న అధికారులు ఎట్టకేలకు ప్లాన్ డి అమలు చేశారు. నిన్న 11:30 ప్రాంతంలో విశాఖపట్నం టీం అలాగే కాకినాడకు చెందిన టీంలు కలిసి బేకాసం ఇంజనీరింగ్ సంస్థ సహకారంతో బోటును వెలికితీశాయి. బోటు 25 మీటర్లు ముందుకు తీసుకొచ్చింది కాకినాడ టీం. ఇదే సమయంలో లోపల డ్రిల్స్ చేసిన విశాఖపట్నం టీం బోటు 3 మీటర్లు పైకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించింది. మిగిలిన 2 బోట్లను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 2 బోట్లలోని ఐరన్ గడ్డలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్నటి పద్ధతినే ఇవాళ కూడా అధికారులు అమలు చేస్తున్నారు. బోట్ల తొలగింపు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు, హోం మినిస్టర్ అనిత పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఆదేశాలిచ్చారు. దీంతో ఇవాళ లేదా రేపు బోట్ల తొలగింపు ప్రక్రియ ఒక కొలిక్కొచ్చేలా కనిపిస్తోంది.